బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. చాలా సంతోషం. మరలా ఈ సంవత్సరం కూడా ప్రభు సన్నిధానంలో గడపడానికి ప్రభు ఇచ్చిన మంచి సదవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైకాన్ చాలా సంవత్సరాల నుండి జరుగుతుంది. ఇది 7వ సంవత్సరం వైకాన్. సో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మనమందరం కూడా పరిచర్య చేయాలి అంటే అర్థం దేవుడి చేతిలో వాడబడాలి, అంతే దేవుని యొక్క ఉద్దేశం. ఎలా వాడబడాలి, ఎందుకు వాడబడాలి, ఎక్కడ వాడబడాలి, ఎవరు వాడబడాలి, ఎవరు మనల్ని అలా వాడుకుంటారు, ఆ విషయాలన్నీ కూడా ఈ 3 రోజుల్లో మరి అద్భుతమైన దైవజనుల ద్వారా ఈ 3 రోజులు మహోన్నతమైన ఒక అధ్యాయంలోకి మన జీవితాలు ప్రారంభమవుతాయి. అందుచేతనే మనమందరం వాడబడాలి అంటే అర్థం మనమంతా ప్రభు చేతిలో మరి చక్కగా చెక్కబడి రూపకల్పన చేయబడి యజమానుడు వాడుకోవటానికి కోసం అర్హమైన పాత్రలుగా మనం ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే దేవుడు మనకి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు అంతా స్వతంత్రత లేకపోతే మనము న్యూనతతో బతుకుతాం. ఒక వ్యక్తి ఎలా స్వతంత్రత పొందుతాడో మనము ఈరోజు తెలుసుకుందాం. అంటే భారతదేశానికి స్వతంత్రత వచ్చింది మనకు తెలుసు. అయితే ఆత్మీయమైన ఈ స్వతంత్రత ఎలా పొందుతాం మనం? ఒక మాట లేఖనంలో నుండి మనం చదువుదాం. మన మూలవాక్యాన్ని చదివిన తర్వాత మనము విషయ అవగాహనలోకి వెళదాం. ఒకసారి చూడండి, గలతీలకు రాసిన పత్రిక బైబిల్లో నుండి గలతీ పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుదాం. గలతీలకు రాసిన అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చాలండి. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన యేసయ్య, ఈరోజు మేమంతా నీ పాదాల దగ్గర ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి. మేము ఎలా స్వతంత్రులం అవ్వాలో మాకు నేర్పించండి. యేసయ్య, యవనస్తులుగా మేము మా జీవితంలో ఆత్మీయమైన స్వతంత్రతని పొందే అద్భుతమైన అవకాశాన్ని మీరు మాకు కలగజేస్తున్నారు. అందుని బట్టి వందనాలు. వైకాన్ను దీవించండి. ఇందులో అనేక రీతులుగా మీరు మాతో మాట్లాడుతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. దైవజనులు మీరు సమకూర్చారు, వందనాలు చెల్లిస్తున్నా. జరగబోయే ప్రతి కార్యంలో నీ ఉన్నతమైన ఆలోచన ఇచ్చి నడిపించండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియ యవనస్తులారా, ఇక్కడ బైబిల్ ఏమనుందంటే ఈ స్వాతంత్రాన్ని క్రీస్తు మనకు అనుగ్రహించాడు అని ఉంది. యేసయ్య ఈ స్వతంత్రత ఇస్తాడంట. అసలు స్వతంత్రత అంటే స్వేచ్ఛ అని. అసలే మనం స్వేచ్ఛకున్నాం కదా. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? మన ఇష్టానుసారంగా బతకడం. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? మనం నచ్చినట్లుగా ఉండడం స్వేచ్ఛ అంటే. కరెక్టే. కానీ మళ్ళీ యేసు ప్రభు ఇచ్చే స్వతంత్రత ఏంటి? ఇది నాకు మొట్టమొదట్లో వచ్చిన డౌట్. నేను స్వేచ్ఛగా తిరుగుతున్నా, అనుకున్న చోటుకి వెళ్తున్నా, అనుకున్నవి తింటున్నా, అనుకున్నవి నవ్వులుతున్నా, అనుకున్నవి చూస్తున్నా, అనుకున్న చోటుకి వెళుతున్నా, అన్ని కార్యక్రమాలని చేసుకుంటున్నా. ఇంకా యేసు ప్రభు ఇచ్చే స్వేచ్ఛ అండి. మన జీవితం ఒక మంచిగా మార్చబడాలంటే ఈ మాట బైబిల్లో నుండి మనం చదవాలి. రోమాపత్రికలో నుండి ఆ మాట నేను చదువుతాను, చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం. ఇక్కడ రాయబడిన మాట 20-21 వచనాలు నేను చూస్తాను. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమ గల స్వతంత్రం పొందుదనన్న నిరీక్షణ కలిగి స్వేచ్ఛగా కాక దాన్ని లోపచ్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను అని. ఈ సృష్టి అంతా కూడా
మహిమ స్వతంత్రం పొందకుండా వ్యర్థపరచబడింది అని రాశాడు. మహిమ స్వతంత్రత అంట. దీని గురించి మనం ఆలోచించాలి. ఈ స్వతంత్రం కేవలం భౌతికపరమైనది కాదు, ఒక ఘనపరిచే స్వతంత్రం, మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే స్వతంత్రం. ప్రజలు మనల్ని చూసి వీళ్ళు ఎలా మార్పు చెందారు, దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ఆ కారణాలను బట్టి దేవుని స్తుతించే స్వతంత్రం. కనుక అలాంటి స్వతంత్రం, మహిమ కలిగిన స్వతంత్రం అనే పదం ఉంది ఇక్కడ. భౌతికపరమైన స్వతంత్రంలో ఇలాంటి దాస్తీయమైన కార్యాలు కనబడతాయి, కానీ మహిమ కలిగిన స్వతంత్రం అలాంటిది కాదు. ఇది దేవుని ద్వారా మనము పొందే అద్భుతమైన స్వతంత్రం. భౌతికపరమైన స్వతంత్రం వచ్చినట్లుగా ప్రకటించుకున్న దాన్ని అమలులో లోపం ఉండొచ్చు, కానీ ఆత్మీయమైన స్వతంత్రత మన జీవితాల్లో దేవుని ద్వారా కలుగుతుంది. కనుక దేవుడే ఆ స్వతంత్రత కలిగిన వ్యక్తులుగా మనల్ని చేస్తాడట. అది మనం ఇప్పుడు చదివాం. దేవుడు ఈ స్వతంత్రమును మనకు అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అది ఉదాహరణకి మానవుడు తప్పు చేసి పాపాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే అర్థం, పాపములో నిండి పాపముతో ఉండి పాపాన్ని చేస్తూ పైకి కనిపించకుండా పాపిగా బతుకుతుంటాడు. ఇది సాధారణంగా జరిగే విషయం. కానీ మనుషులు మంచిగా కనబడతారు, కానీ వారి లోపల ఉన్న పాపం వారిని ఏదో ఒక రోజున పాతాళానికి తీసుకెళ్తుంది అని బైబిల్ చెప్పింది. అంటే మనమందరం కూడా పాపం చేశాం కనుక పాతాళానికి వెళ్తాం, అది కామన్. ఎందుకంటే సాధారణమైన సూత్రం అది. మనమే చెప్పుకుంటాం, తప్పు చేసినోడు నరకానికి వెళ్తాడురా, మంచి చేసినోడు స్వర్గానికి వెళ్తాడురా అని అందరూ చెప్తారు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే యేసు ప్రభు పరలోకంలో నుండి వచ్చి చెప్పాడు. అప్పటి వరకు ఎవరెవరు ఎక్కడికి వెళ్తారనేది సరైన స్పష్టత లేదు. యేసు ప్రభు చెప్పాడు, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వారు దేవునితో ఉంటారు, నమ్మని వారు పాతాళంలో బాధపడతారని మీరు కూడా ధనవంతుడు లాజరు స్టోరీ చదివి ఉంటారు. అది మోషే కాలంలో జరిగిన ఒక విషయాన్ని యేసు ప్రభు చెప్పాడు. కనుక ఆ స్టోరీలో మనకు అర్థమవుతుంది, లాజరు అనబడినవాడు భక్తిగా ఉండి దేవుని దగ్గర ఉన్నాడు, ధనవంతుడు అనేవాడు లెక్క చేయకుండా సుఖించి స్వేచ్ఛగా బతికాడంట. స్వేచ్ఛగా బతికాడు. అతని స్వేచ్ఛ, భౌతికపరమైన స్వేచ్ఛ ఎలా ఉందో మీరు అక్కడ చూడాలి. లూకా సువార్త 12వ అధ్యాయం. భౌతికపరమైన స్వేచ్ఛకు ఈ మహిమ కలిగిన స్వేచ్ఛకు మధ్య ఉన్న తేడా మనకు అర్థమైతే, ఈ మహిమ కలిగిన స్వేచ్ఛ మనకు కావాలని కోరుకుంటాం. మన జీవితం ఒక పాత్ర అనుకుంటే ఈ పాత్ర వాడబడాలి. ఇప్పుడు మైక్ ఉంది, ఇది వాడబడుతూ ఉంది. ఆ కూలర్ ఉంది, అది వాడబడుతూ ఉంది. ఈ స్టేజ్ వేశారు, ఈ స్టేజ్ వాడబడుతుంది. అది ఆ వీడియో ఉంది, అది వాడబడుతూ ఉంది. వాట్ అబౌట్ యూ? నువ్వు కూడా వాడబడాలి. ఒక మంచి కోసం వాడబడాలి, సత్కార్యం కోసం వాడబడాలి. అందుచేత మనము వాడబడాలంటే ఏదో పాడైపోయిన కెమెరా తీసుకొచ్చి అక్కడ పెట్టరు, పనిచేస్తున్న కెమెరాయే. ఎక్కడో మూలం ఉన్నదాన్ని తీసుకురారు, రన్నింగ్లో ఉన్నదాన్ని పెడతారు. నిజమే కదా? వాడబడాలంటే దానికి కొన్ని విలువలు ఉంటాయి. మనం కూడా ఈ సమాజానికి వాడబడాలంటే, సంఘంలో వాడబడాలంటే, దేవుని పాత్రలుగా వాడబడాలంటే మన జీవితాలు కూడా మహిమ కలిగిన స్వతంత్రత కలిగి ఉండాలి. ఆ స్వతంత్రత ఉంటేనే మనం వాడబడతాం. ఆ మహిమ కలిగిన స్వతంత్రత ఏంటి? నేను బందీగా ఉండి, నేను దాసుడిగా ఉండి, నేను ఏదో దాని చేత ఒకవేళ కట్టబడి ఉండి, ఒక కట్టబడి ఉన్న నువ్వు ఎలా వాడబడతావు? బయటికి రాలేవు. భౌతికపరమైన స్వేచ్ఛ ఎలా ఉందో మనకి ఇక్కడ పాత కొత్త నిబంధనలో 2 రకాలైన మనుషుల్ని చూపెడతాను నేను. వీళ్ళిద్దరూ కూడా చాలా స్వేచ్ఛగా ఉండాలనుకున్న వాళ్ళే. లూకా సువార్త 12వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ రాయబడింది, అప్పుడు అతడు, ఒక మంచి ధనవంతుడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక
నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించు, తినుము, త్రాగు, సంతోషించు. ఇందులో స్వేచ్ఛ ఉందా లేదా చెప్పండి మీరు? ఈ పదాలు ఉందా? తిను, తాగు, సుఖించు, నీ ఇష్టం, డోంట్ వరీ, బీ హ్యాపీ. కనుక తినుము, త్రాగు, సుఖించు, నీ ఇష్టం, ఇది స్వేచ్ఛ. కనుక లోకంలో మనం ఈ స్వేచ్ఛ కోరుకుంటే ఇది భౌతికపరమైన స్వేచ్ఛ. ఎందుకంటే దేవుడు ఇక్కడ వాడికి ఇచ్చిన కౌంటర్ ఏమన్నాడు తెలుసా? వెర్రివాడా. దాని రిజల్ట్ అది 20వ వచనంలో ఉంది. అక్కడ వెర్రివాడు, దౌ ఫూల్, నువ్వు వెర్రోడురా అన్నాడు. ఎందుకు వెర్రోడు అన్నాడు తెలుసా? వాడి పాత్ర దేవుడు సృష్టించిన రీతిగా వాడబట్లా. పెన్ను పొయ్యిలో పెట్టడానికి కాదు, పెన్ను కాల్చడానికి కాదు, రాయడానికి, ఉపయోగపడడానికి. ఎస్, జీవితం కూడా రాయబడాలి, అనేక మందికి మార్గదర్శకం అవ్వాలి. ఆ పెన్ను వాడబడాలి. అందులో సిరా ఉన్నంత వరకు, అందులో లైఫ్ ఉన్నంత వరకు కూడా అది రాయబడితే ఇతరులు చదువుతారు. అది అనేకమైన రాసుకొని నీ జీవితానికి ఉపయోగం కదా. అనేక మందికి ఉపయోగపడే దాన్ని మంటల్లో కాల్చేయడం ఎందుకు? పనికిమాలితో శరీరాన్ని పాడు చేసుకోవటం ఎందుకు? అనేకమైన చూసి నాశనం చేయటం ఎందుకు? నిజమే కదా. అంటే పెన్ను ఉన్నది ఎందుకో మనకి తెలియాలి, జీవితం ఉండేందుకో కూడా తెలియాలి. ఎస్, జీవితాన్ని జీవితంగా అనుభవించాలి. ఇక్కడ వీడు స్వేచ్ఛ కలిగి ఉన్నాడు. ఇది స్వతంత్రతే. ఇది ఎలాంటి స్వతంత్రత అంటే విచ్చలవిడిగా, ఎపిక్యులరిజం అంటారు దీన్ని. ఎపిక్యులరిజం అంటే అర్థం తిని, తాగి, సుఖించి, అడ్డగోలుగా తన ఇష్టానుసారంగా బతకడం. కానీ దేవుడు ఇక్కడ వాడిని వెర్రివాడా అని పిలిచాడు. దిస్ ఈజ్ ఫూలిష్నెస్. సరే, పాత నిబంధనలో కూడా వీడు ఒక ధనవంతుడు. ఒక రాజు గారిని పరిచయం చేస్తాను నేను. ఆయన పేరు సొలొమోను గారు. ఒకసారి ప్రసంగి గ్రంథానికి రండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ఈ రాజుగారి స్వేచ్ఛ ఏంటో చూద్దాం. ఈయనకి దేవుడు ఏమా జ్ఞానం ఇచ్చాడు, మామూలు జ్ఞానం కాదు, మహాజ్ఞానం. ఆయన అనుకున్నాడంట. ఏమనుకున్నాడో చూద్దాం. 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. నా మనసు ఇంకను జ్ఞానం అనుసరించుండగా ఆకాశం కింద తాము బతుకాలం అంతా మనుషులు ఏమి చేసి ఎంజాయ్ వస్తారో చూడాలనుకున్నాడంట. ఏం చేసి ఎంజాయ్ చేస్తారు అది తెలుసుకుందాం అనుకున్నాడంట. అంటే ప్లగ్గల్లో ఏలు పెట్టి ఎలాగ షాక్ కొడుతుందో చూద్దాం అనుకున్నాడు అనమాట. ఇస్త్రీ పెట్టి ఎలా కాలుతుందో చూద్దాం అనుకున్నాడు అనమాట. అర్థమవుతుందా మీకు? నువక్రాన్ని వేసుకుంటే ఎలాగ కోమాలోకి వెళ్తారో తెలుసుకుందాం అనుకున్నాడు అనమాట. అర్థమైందా? ఎంత వెరితనం ఇది! ఫూలిష్నెస్, అధిక జ్ఞానం. అంటే ఈ తెలివితేటలో వినాశనానికి మూలంగా చేసుకున్నాడు. అనుకున్నాడంట. అనుకుంటాం. చూడండి, నా దేహము ద్రాక్ష రసం చేత సంతోషపరచను అనుకున్నా, మందు తాగితే బాగుంటుంది అనుకున్నాడంట. సరే, స్వేచ్ఛ ఎంతవరకు వెళ్ళిందా? దేవుడిచ్చిన స్వేచ్ఛ, దేవుడిచ్చిన స్వతంత్రత అడ్డగోలు వ్యవహారాల కోసం కాదు. అది మనం చూడాలి. అందుకని దేవుడు అంటాడు, ఈ స్వేచ్ఛ శరీర సంబంధమైంది కాదు. ఒక మహిమ కలిగిన స్వతంత్రం ఇవ్వాలని నేను ఇష్టపడ్డా. దేవుణ్ణి, నాన్న మరి నేను ఊరెళ్తున్నాను, నాకు తోడయ్యండు అని దేవునితో మాట్లాడగలిగిన స్వతంత్రత, అది మహిమ కలిగిన స్వతంత్రత. తండ్రి, అవసరాన్ని నువ్వు తీర్చాలి. నేను నీకు కుమారుడై ఉన్నా, నీకు కూతురునై ఉన్నా, నాకు జ్ఞానం ఎందుకు అని అడిగి దేవుని నుండి పొందే అంతటి స్వతంత్రత మనం కలిగి ఉండాలి. ఆ స్వతంత్రత మహిమ కలిగిన స్వతంత్రత ఈరోజు మన జీవితాల్లో అది పొందాలి. ఇంకేం చేశాడు చూడండి. ఆ స్వతంత్రత ఎంత వెర్రి తలలేసిందో ఒకసారి మీరు చూడాలి. 3వ వచనం, మందు తాగుదాం అనుకున్నాడంట. మతిహీనత యొక్క సంగతి గ్రహించను. సబ్ కాన్షియస్ ఎలా ఉంటుంది, ఆ సబ్ కాన్షియస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాడంట. చూసారా ఎలాంటి స్వేచ్ఛ మనకు కూడా ఉంటుంది. అది ఆ 2 దమ్ములు లాగితే ఎలా ఉంటుంది?
ఆ గంజాయి కొంచెం డ్రాప్ వేసుకుంటే ఎలా ఉంటుంది, ఆ కొకైన్ వాడితే ఎలా ఉంటుంది, ఆ హెరాయిన్ వాడితే ఎలా ఉంటుంది అని అది ఇదే పనికి మాలిన స్వేచ్ఛ, పనికి మాలిన స్వేచ్ఛ, భౌతికపరమైన స్వేచ్ఛ, లోకానుసారమైన స్వతంత్రత. ఇది లోకానుసారమైన స్వేచ్ఛ. చూడండి ఇంకెలాంటి స్వేచ్ఛ కోరుకున్నాడో. ప్రసంగి గ్రంథం 2:3 మతిహీనత యొక్క సంగతి ఏంటో తెలుసుకుందాం అనుకున్నాడంట. తర్వాత 4 గొప్ప పనులు చేయవనుకుంటుని, నా కొరకు ఇళ్ళు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని. సరే, ఇళ్ళు కట్టి ఆహా అలా గొప్ప కనమాట. ఇదిగో ఇల్లేమో ఏంటనుకుంటా అలాగా, ఇవన్నీ మాయే అలా చెప్పుకోవడం ద్వారా ఒక గొప్ప ద్వారా పెద్ద సంతోషం. ద్రాక్ష తోటలు నాటించుకొని ఆ తోటల మధ్య ఇదేదో కడతారు కదా, పెంట్ హౌస్ ఏదో ఒక ఆ హౌస్ లో కూర్చొని ఆ చల్లని గాలులు వస్తుంటే ఆ మెల్లగా ద్రాక్ష రసం తాక్కుంటా, ఆహా ఎంత బాగుంది అనుకున్నాడంట. అంతేకాదు, గొప్ప పనులు చేయకూరుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో వివిధమైన ఫలవృక్షములు నాటించి తిని. శృంగార వనాలు అంటే ఏంటి? నచ్చిన భార్యతో. సొలొమోను రాజు గారు అయితే తెలివి కలిగిన వాళ్ళందరూ అయ్యా మేము పెళ్లి చేసుకుంటాం అని అంటే ఇక కలిసిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటానే ఉన్నాడంట. సొలొమోనుకు భార్యలు ఎంతమంది అనుకున్నారు? 700 మంది. 300 మంది ఎక్కడికి వెళ్తే అక్కడ ఉపభక్తులు అంటారు. అంటే సొలొమోను గారు జంగారెడ్డి ఉన్నారు అనుకోండి, పిఠాపురం వస్తే పిఠాపురంలో ఉపపత్తినట్టు ఉంటుంది అనమాట, పెద్దాపురంలో ఉపపత్తిని ఉంటుంది అనమాట, కాకినాడలో ఉపపత్తిని ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉపపత్తులు 300, భార్యలు 700. శృంగార తోటల్లో తిరుగుతున్నాను కంట, అది స్వేచ్ఛ అనుకున్నాడు. ఎంత బుద్ధి లేని స్వేచ్ఛను కోరుకున్నాడు చూసారా. ఇంకొంచెం రండి, వాటిలో పలు ఫలవృక్షాలు, ఆ మధ్యలో మామిడికాయ తింటూ పుట్టలు ఉంటాయి కదా, సెల్ఫీ తీనాను మామిడికాయ తింటున్నట్టు, పక్కన ఉన్న వాళ్ళకి ఆ జీడి మామిడికాయ పెడుతున్నట్టు అలాగా సెల్ఫీలు. ఓకే, చాలా సంతోషం. నాటించితని వృక్షముల నారుమళ్లకు నీరుపారుదలకి చెరువులు తవ్వించుకుంటుని, పనివారి పనికత్తెలను సంపాదించుకుంటుని. ఎంతమంది అనుకున్నా నా దగ్గర దాసుదాసీలు అలా చెప్పుకోవడానికి. పన్నోళ్ళు ఎరగదీసేస్తున్నారు అక్కడ. నా ఇంట పుట్టిన దాసులు నాకుండేది, యెరూషలేములో నాకు ముందున్న అందరికంటే ఎక్కువగా గొర్రెల మందలు, పశువుల మందలు బహు విస్తారంగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారం రాజులు సంపాదించే సంపద, ఆయా దేశాల్లో దొరికే మొత్తం సంపద 24 క్యారెట్లు తెలుసా మీకు? లేకపోతే ఇది తెలుసా? దుబాయ్ బంగారం తెలుసా? ఇలాగా మొత్తం ఎక్కడ కలిస్తే అక్కడ బంగారాలను వెండి మొత్తాన్ని తెప్పించుకొని రకరకాల అన్నీ కూడా సమకూర్చుకుంటుని, గాయకులను గాయకురండ్రను వైరులను కూడా పెట్టేటంట. దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం తన కోసం వాడాలని, అది మహిమా స్వతంత్రత. ఈ స్వతంత్రత దాన్ని భౌతిక పరంగా వాడుతున్నాడు. అక్కడ ధనవంతుడు ఇష్టానుకూలంగా చెప్తున్నాడు, నా ఇష్ట తిన తాగు. ఇక్కడ సొలొమోను అటు వివరణ ఇస్తున్నాడు అనమాట. ఆ తిని తాగే సూచించే వివరాలు. ఇంకా కొంచెం వెళ్ళండి. తర్వాత సంపదలను సంపాదించుకొని, గాయకులను మనుషులు ఇచ్చరించు సంపదలు సంపాదించుకొని, బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటుని. చెప్పాను కదా నేను, 300 మంది ఉపపత్తుల్ని నేను ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటే నేను గనుడనై అభివృద్ధిని పొందిన. అది అనుకున్నాడు స్వేచ్ఛ అంటే, స్వతంత్రత అంటే అది అనుకున్నాడు. ఇంకా చదవాలి అక్కడ. నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు, దేవుడిచ్చిన కొంచెం కృపది. ఆ జ్ఞానం కానీ విడిచిపెడితే మట్టి కట్టుకుపోయేవాడే. ఆ తర్వాత నా కన్నులు ఆశించిన వాటిలో దేన్ని చూడకుండా నేను అభ్యంతర పెట్టలేదు. కళ్ళు ఏదైతే చూడాలనుకున్నాయో దాన్ని అలా చూశాడంట. ఆ రోజుల్లో చూడాలనుకున్న ప్రదేశాలు, చూడాలనుకున్న వ్యక్తులు, చూడాలనుకున్న అన్నీ చూశాడు. ప్రదేశాలు కానీ, సరస్సులు కానీ, మనుషులు కానీ. కరెక్టే. ఈరోజు కూడా చూడాలనుకున్నాయన్ని సెల్ ఫోన్లో నేను చూచి తిని అనాలి. మీరు కూడా రాయాలి. మీరు కూడా మధ్యాహ్నం మీ చేత రాయిస్తాను నేను. అది ఈ సొలొమోను ఎలా రాశాడో నువ్వు కూడా రాయాలి. నేను నా జ్ఞానమును అనుసరించి నా దేహమును అప్పుడప్పుడు క్రిస్మస్ టైంలో, జనవరి 1 టైంలో ద్రాక్ష రసం చేత సంతోషపరుచుకుంటుని. అలా నీ లైఫ్ రాయగలగవా? అప్పుడప్పుడు దొంగచాటుగా ఈ నాలుగు కింద పెట్టుకొని, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మాత్రమే తాగి తిని, మామూలు అప్పుడు తాగలేదు.
ఇలాగా మీ జీవితం రాస్తే ఫలానా వాటిని సెల్ ఫోన్ ఆన్ చేసి తిని దాని నిండా ఉన్న వాటన్నిటిని చూచి తిని సొలొమోను కూడా స్వేచ్ఛగా చూడాల్సిన అన్ని చూసాడంట. మనం కూడా చేతిలోనే ఉంది కాబట్టి అన్నీ చూడాల్సినవి అన్ని. నా కన్నులు ఆశించిన వాటిలో దేన్ని చూడకుండా అభ్యంతరం చేయలేదు. నా హృదయం నా పనులను బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నా హృదయాన్ని నిర్బంధించలేదు. అసలు హృదయాన్ని చూడకు ఇది చేయకు అని అనలేదంట. ఎంత స్వేచ్ఛ వాడేసాడండి, అసలు ఎంత భయంకరంగా వాడాడండి. ఇంకా చూడండి, నేను చేసిన పనులన్నీ 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను ప్రయాసపడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా కూర్చొని ఆలోచించాడంట. ఇన్ని చేశాను కదా, ఏంట్రా రిజల్ట్ అని. రిజల్ట్ చెబుతున్నాడు ఇప్పుడు. రిజల్ట్ ఓరియంటెడ్ లైఫ్ మంది, ఫలిత కేంద్రితమైన జీవితం. ఇన్ని చేశావు, ఇన్ని చూసావు, ఏం సాధించావు? ఏం సాధించావు? నువ్వు దేవుడు నిన్ను మెచ్చుకున్నాడా? విజ్ఞత కలిగి ఉన్నాడు, బుర్ర ఉన్నాడు ఎవడైనా, లేకపోతే దైవ భక్తితో ఉన్నాడు ఎవడైనా నిన్ను ఒక్క మెచ్చుకున్నాడా? ఎవడన్నా మెచ్చుకున్నాడా? ఎందుకు మెచ్చుకోవాలా? రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం పదునుగా ఇంపదవిడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కరా. భాస్కర కవి ఎలా చెబుతాడు, మారవి కవి చెప్తామన్నాడు అక్కడ, ఎంత చదువు చదివినా నీ జీవితానికి ఉపయోగపడేది చేయకపోతే అది ఎవరు మెచ్చుకోరు కదా. ఎవడు మెచ్చుకుంటాడు నిన్ను? రసజ్ఞత లేకపోతే ఉపయోగం లేని కార్యాలన్నీ చేశావు, నీ శరీరాన్ని పాడు చేసే కార్యాలు చేశావు, నీ మనస్సును పాడు చేసే కార్యాలు చేశావు, పనికి మాట్లాడడానికి నేర్చుకున్నావు, మంచిది అక్కడ కూడా లేదు అని ఆలోచించాడు. ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే 11వ వచనం, ఇవన్నీ వ్యర్థమైనవిగాను గాలికి ప్రయాసపడినట్లుగాను ఉన్నాను. సూర్యుడి కింద లాభమైంది ఏది లేదు నేను చేసిన పని. అది రిజల్ట్. ఒక్కటి లాభకరమైంది కాదు ఇప్పుడు ఆయన చేసినట్లా. కనుక సొలొమోను బాధపడ్డాడు. అప్పుడు జీవితం అయిపోయింది. నీ బతుకు తెలుసుకునే లోపల బతుకు అయిపోద్ది అనమాట. ముందే తెలుసుకుంటే ఉపయోగపడుతుంది. అందుకు ఈ కూడికలు. అందుచేత ఈ మొట్టమొదటి వర్తమానంలో స్వతంత్రత అంటే ఏంటో మీకు తెలుసుకోవాలి. స్వతంత్రత అంటే అర్థమైంది, స్వతంత్రతలో ఉన్న రకాలు మనకు అర్థమయ్యాయి. వెరీ గుడ్. ఈ స్వతంత్ర మహిమ కలిగిన ఈ స్వతంత్రత. ఇప్పుడు చాలా మంది దేవుడికి ప్రార్థన చేయలేరు. ఎందుకు ప్రార్థన చేయలేరు అంటే వాళ్ళ లోపల ఏదో గిల్టీ ఫీల్ ఉంటుంది. గిల్టీ ఫీల్, ఆ ఫీల్ని పోగొట్టుకోవాలి. చాలా మంది గుళ్ళోకి రాలేదు, ఎందుకంటే ఒక రకమైన న్యూనత భావం ఏర్పడుతూ ఉండదు వాళ్ళకి. మనం అలా ఉన్నాం కదా, ప్రార్థన చేయరా అని స్టేజ్ మీద పిలిచినప్పుడు బయలుదేరమన్నారు, వదిలేనా ఇంకెవరికైనా వదిలేక అని అంటుంటారు. ఎందుకంటే మన లోపల మనస్సాక్షి అని ఉంటుంది. ప్రతి ఒక్కడికి, నమ్మినోడికైనా నమ్మనోడికైనా అందరికీ మనస్సాక్షి ఉంటుంది. ఈ మనస్సాక్షి మనల్ని కొంచెం గద్దిస్తుంది అన్నమాట, న్యూనత చెందుతుంది. దాన్ని బట్టి అందులో నుండి బయటికి రావాలి. ఎలా బయటికి రాగలం? 3 సూత్రాలు చెప్తాను, ఆ 3 సూత్రాలు పాటించాలి. ఈ 3 సూత్రాలు 3 ముళ్ళు కంటే గొప్పవి. ఎందుకంటే మహిమ స్వతంత్రత మనం పొందుతాం. దేవునితో నేరుగా మాట్లాడగలిగిన స్వతంత్రత, దేవుని సన్నిధానాల్లో నిర్భయులుగా ఉండగలిగిన స్వతంత్రత, దాన్ని మనం పొందుతాం. అందుచేతనే మనము పొందవలసిన స్వతంత్రం ఏంటో మీకు అర్థమైంది. ఇది మహిమా స్వతంత్రం. ఈ స్వతంత్రత దేవుడు మనకి ఇస్తాడంట. ఆ మాట చదివాం మనం. దేవుడు మనకిస్తాడంట. అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకొని ఆ స్వతంత్రత వైపుకి మనం కదవాలి. దేవుడికి చెప్పినట్టుగా మనం చేయాలి. అప్పుడు ఆ స్వతంత్రత పొందుతాం. ఇది మీరు గమనించవలసిన విషయం. మొట్టమొదటి సూత్రం మీకు లేఖనాన్ని చూపిస్తాను. యోహాను సువార్త మహిమ కలిగిన స్వతంత్రం పొందాలంటే నిజంగా ఆశపడితే స్వేచ్ఛగా దేవునితో నడవగలిగి, స్వేచ్ఛగా దేవునితో మాట్లాడగలిగి, స్వేచ్ఛగా దేవుని సన్నిధానంలో ఉండగలిగి, మనం స్వతంత్రతతో
దేవుని యొక్క స్వతంత్ర ఫలాలు మనం అనుభవించాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెంబర్ 1, మొట్టమొదటిది యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 8:31. కాబట్టి తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యాన్ని తెలుసుకుంటారు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. మీరు నా వాక్యాన్ని వినండి, దాన్ని నమ్మండి, ఆ వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనిషి స్వతంత్రత పొందాలంటే మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని విని నమ్మాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు పాప బంధకాలతో ఉన్నావు, అందుచేత యాంటీవైరస్ పెంచుకోవాలి. మనలో వ్యాధి నిరోధకత ఎలా పెంచుకుంటున్నామో ఆధ్యాత్మికంగా నువ్వు స్వతంత్రంగా నీ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా నెంబర్ 1 దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుడు ఈ లోకానికి వచ్చి ఈ బైబిల్ మనకి ఇచ్చాడు. ఆయన వాక్ ఇది. ఈ వాక్ నువ్వు నమ్మితే నీ సిస్టమ్ బాగుంటుంది అని రైట్. సొలొమోనే చాలా సామెతలు రాశాడు. దేవుని ద్వారా బుద్ధి వచ్చిన తర్వాత ప్రసంగి గ్రంథం కూడా రాశాడు. బుద్ధి వచ్చిన తర్వాత రాస్తాడప్పుడు, నేను నా ఇష్టానుసారంగా బతుకుదామని బతికేశాను. ఒరే నాన్న, మీరు ఇప్పుడు అడ్డగోలుగా బతికేసి చివరిలో బాధపడటం కాదు, ముందు నుండే తెలుసుకొని బతకండి అన్నాడు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో, యవనస్తుడా నీ యవన మందు సంతోషపడు. వెరీ గుడ్. నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండని. ఎందుకని అలా ఉన్నాడు సొలొమోను? ఉండని, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. బాగానే ఉంది. అయితే అన్నాడు. ఇక్కడ ఒక చిన్న క్లాజ్, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్. ఇప్పుడు కారణం చెప్తున్నాడు. నువ్వు అడ్డగోలుగా బతికే, కానీ వీటన్నింటిని బట్టి రిజల్ట్ ఉంటుందని తెలుసుకొని బతుకు. వీటన్నింటిని బట్టి దేవుడు నేను తీర్పులోకి తీసుకొచ్చి నీకు రిజల్ట్ ఇస్తాడు. నువ్వు చేసిన పనికి ఫలితం పొందుతావు, అది తెలుసుకొని బతుకు. ఇంకెక్కడ బతుకుతాడు? అక్కడ రాయబడి ఉందన్నమాట, ఈ హోటల్లో అన్నీ ఫ్రీయే, తినండి, సంతోషించండి అని అంటే, అబ్బా ఫ్రీ అంటారా? ఇన్ గేట్ క్లోజ్ అవుతుందన్నమాట. అవుట్ గేట్ దగ్గర ఇలా రాస్తుంది, మీరు హోటల్ లోపలికి వెళ్ళి దయచేసి ఆ పని వాళ్ళకి సహాయపడండి. తిన్న వాళ్ళందరూ వెళ్ళి అంట్లు తోవాలి. అక్కడ ఇక్కడ ఉచితమే, కానీ వెళ్ళి అక్కడ పప్పు రుబ్బాల లోపల. నువ్వు వెళ్ళి అవన్నీ కడగాలి, అక్కడ ప్లేట్లన్నీ కడగాల. ఫ్రీ బాగానే ఉంది, వెళ్ళేటప్పుడు ఫ్రీగానే ఉంది, కానీ వచ్చేటప్పుడు లోటు పడుతుంది. బయటికి వెళ్ళడానికి లేదేక. నన్ను నమ్మితే, నా మాటలను నమ్మితే మీరు ఈ బంధకాల నుండి, పాపపు బంధకాల నుండి, మరణపు బంధకాల నుండి, అజ్ఞానపు బంధకాల నుండి, అవిధేయత బంధకాల నుండి, సాతానుగాడు కట్టిన కట్ల నుండి. సాతానుగాడు అలాంటి కట్లు కడతాడు. ఎలాంటి కట్లు అనుకున్నారు? మీరు మళ్ళీ బయటికి రాలేదంటే, బయటికి రాలేనంతటి కట్లు. అలాంటి కట్ల నుండి విడుదల పొందాలంటే మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని మీరు ముందు నమ్మాలి. అంటే యేసు ప్రభు నాకున్న ఈ పాపపు ఆలోచనల నుండి ఆయన విడుదల చేస్తాడంట. ఎలా చేస్తాడో మనం తెలుసుకుందాం. ముందు నమ్మాలి. యేసు ప్రభు విడుదల చేస్తాడంట. అక్కడుంది, నాకు అధికారము కలదు. ఆయనకు అధికారం ఉందంట. భూమి మీద పరలోకంలో కూడా ఆయనకు అద్భుతమైన అధికారం కలిగిన వాడు ఉంది. అక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం అనబడు. కనుక ఆయన వాక్యం సత్యం, ఆయన మాట సత్యం, ఆయన చెప్పేది సత్యం. ఆయన ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పలేదు. అబద్ధాలు చెప్పడానికి ఆయన నరుడు కాదు.
ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆయనలో తప్పులు ఎవడో పట్టుకోలేకపోయాడు. అందుచేత సత్యాన్ని నమ్మండి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. హోంగే కామియా పాట, హోంగా కామియా పాటలో ఏం వస్తామన్నా, ద ట్రూత్ షల్ మేక్ us free, the truth shall make us free, the truth shall make us free one day. Oh, deep in my heart I do believe the truth shall make us free someday. ఏదో ఒక రోజున సత్యం మమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. కనుక ఏదో ఒక రోజు కాదు, ఈ రోజే నువ్వు నమ్మితే సత్యం మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. సత్యమే గెలుస్తుంది, సత్యమే నిలుస్తుంది, సత్యమే మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. కనుక సత్యాన్ని నమ్మండి. యేసు ప్రభు ఈ లోకానికి అధికారంతో వచ్చాడు విడుదల ఇవ్వడానికి. రెండవది, మొట్టమొదటి మీరు విన్నారు, నమ్మారు. రెండవ విషయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం చూడండి. ఇక్కడ 17, 18 వచనాలు. మీరు పాపానికి దాసులై ఉంటిరి. మీరు పాపానికి దాసులై ఉన్నారు. దాసులై ఉంటే ఇందుకు దేవునికి చూడండి, అక్కడ పాపానికి దాసులు అంటే కానీ ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగింపబడతారో దాన్ని హృదయపూర్వకంగా లోబడ్డారు కనుక పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులయ్యారు. ఓహో, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, ఎవడో పాలేరుతనంలో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో చేసిన పనికి ఎవరో జమీందారు పాలేరుగా పెట్టుకున్నాడు. ఆ కుర్రాడు ఆ పాలేరుతనంలో అక్కడే బతుకుతున్నాడు, ఆడికి స్వేచ్ఛ లేదు. అలాంటిది ఒక రోజున ఒక మాస్టర్ చూశాడు. చూసి వెంటనే అక్కడికి వెళ్ళి ఎంత అప్పున్నాడు అంటే 20,000 తీసుకున్నాడండి, అందుకోసం 5 సంవత్సరాలు ఇన్ని పాలేరుగా పెట్టుకున్నాను అన్నాడు. అలాగే ఆ 20,000 నేను ఇచ్చేస్తా అని 20,000 ఇచ్చేశాడు. ఇచ్చేసి వాడిని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి చెప్పాడు, అరే నువ్వు అక్కడ ఉన్నంత వరకు నువ్వు బాగుపడవు, అందుకే నేను నిన్ను విడుదల చేశా, నిన్ను స్కూల్లో పెడతానా అని స్కూల్లోకి తీసుకొచ్చి పెట్టాడు. స్కూల్లో మేస్టారు పాఠాలు చెప్పి నోట్స్లు ఇచ్చి నేను చెప్పింది చూసి రాయమన్నాడు. అప్పుడు ఈ కుర్రోడు ఇలాగ అన్నాడు, అక్కడ పనే ఎక్కడ పనే, ఏంటి పని అన్నాడు. అప్పుడు మీరేం చెప్తారు చెప్పండి? అక్కడ పనే ఎక్కడ పనే, స్కూల్లో కూడా మీరు చెప్పండి. ఆ పని నిన్ను కృంగదీస్తుంది, ఈ స్కూల్లో చేసే పని నిన్ను అభివృద్ధి చేస్తుంది. హల్లెలూయా. నువ్వు చేసే బయట తిరుగుతున్న నీ పని, నీ స్వేచ్ఛ, ఆ భౌతిక స్వేచ్ఛ నిన్ను దిగజారుస్తుంది, నిన్ను దౌర్భాగ్యుడిగా మారుస్తుంది. కానీ దేవుని కార్యాలలో నువ్వు సేవా దృక్పథంలో నువ్వు ఉంటే ఇది ఔన్నత్యం కలిగిస్తుంది, ఇది నీ మనసుకు వికాసం ఇస్తుంది, ఇది విద్య, అది పాలేరుతనం. అక్కడ పని నిన్ను కృంగదీస్తుంది, అక్కడ చేయాల్సిందే. నీవు అనారోగ్యం అన్నా ఏదన్నా, ఇక్కడ అలా కాదు. పోనీలేరా నేను నీకు సహాయపడతానులే, నీకు సహాయపడటానికి మేస్టర్ ఉంటాడు, నీకు సహాయపడటానికి తోటోడు ఉంటారు, నీతో పాటుగా అక్కడ ఎవరు ఉండడం, నీ ఒంటరి జీవితం, నా దౌర్బల్యతనాన్ని బట్టి ఇలాగ అయిపోయాను అని నిరంతరం నిన్ను తిట్టుకుని జీవితం. అది స్వేచ్ఛను దేవుడు ఎలా ఇస్తాడో చూసారా? ఇది మహిమ కలిగిన స్వతంత్రం. ఎప్పుడో తెలుసా? అక్కడ అన్నాడు, పాపానికి దాసులైన మీరు విధేయత చూపడం ద్వారా నీతికి దాసులయ్యారు. ఇక్కడ మాస్టారు మీ మాట వింటాం. ఇది రెండవ సూత్రం. ఒకటి, దేవుడు విడుదల చేస్తాడని నమ్మండి, ఆయన వాక్యాన్ని మీరు వినండి, వాక్యాన్ని నమ్మండి. రెండవది, దేవునికి విధేయులవ్వండి. చేయాల్సిందే, అది పెత్తనం, ధర్మశాస్త్రం. ఇది అలా కాదు, కృప. దేవుడు మన ఏళ్ళ కృప చూపించి ఆయనకు లోబడితే మీరు స్వతంత్రులు అవుతారు. ఇది రెండవది, లోబడ్డారు. వెరీ గుడ్. నెక్స్ట్ సార్ పాఠం చెప్తాను వింటానండి, వెరీ గుడ్. మూడో పని కూడా చేయాలి, అప్పుడు మహిమ కలిగిన స్వతంత్రాన్ని మనం పొందుతాం. ఇదే రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నా. 2వ వచనం జాగ్రత్త నుండి. ఒకటి, వాక్యాన్ని నమ్మాలి, సత్యమైన వాక్కు మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. రెండవది, మీరు పాపానికి దాసులైన మీరు దేవుడు చెప్పినట్టు వింటాం అని పాఠశాలలో చేరాలి, విధేయులు కావాలి. మీ విధేయత మిమ్మల్ని స్వతంత్రత ఇస్తుంది. మూడవది 8వ అధ్యాయం 2వ వచనం,
క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేశాను. ఈ 5 వచనాల్లో మనకు తెలిసేది ఏంటంటే, ఇక్కడ అన్నాడు ఆత్మ నియమము అని 2వ వచనంలో అంటాడు చూడండి. ఆత్మ యొక్క నియమము పాప మరణాల నియమము నుండి నన్ను విడుదల చేశాను. ఆత్మ నియమం అంటే ఏంటి? స్కూల్లో చేరాడు, ఓకే, అడ్మిషన్ తీసుకున్నాడు, పుస్తకాలన్నీ ఇచ్చారు, యూనిఫామ్ ఇచ్చారు, చిక్కీలు ప్యాకెట్ ఇచ్చారు, భోజనాలన్నీ సిద్ధం చేశారు. అక్కడ టైం టేబుల్ రాసుకోమన్నారు. టైం టేబుల్ అంటే అర్థం ఏంటి? కాలక్రమ పట్టిక, కాలాన్ని అనుసరించి క్రమంగా నడవడానికి పట్టిక. అది ప్రతిరోజు స్కూల్కి రావాలి, ప్రతిరోజు నియమాలు పాటించాలి. నోటీస్ పట్టు రానారు. క్రిస్మస్ 10 రోజులుంటే నువ్వు స్వతంత్రుడు కాలేవు. ఎవ్రీ డే దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండడానికి ఆత్మ నియమానికి నువ్వు నమ్ముకున్న వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ లోపల పరిశుద్ధాత్ముడు అనబడిన తన ఆత్మను పెడతాడు. ఈ ఆత్మ నిన్ను ఎవ్రీడే క్రమశిక్షణతో నడిపిస్తాడు. అప్పుడు స్వతంత్రుడు అవుతావు. ఆ భారం తొలగిపోద్ది. స్వతంత్రులు ఎలాగవుతాం? వాక్కును నమ్మాలి, సత్యాన్ని నమ్మాలి. నమ్మితే సరిపోయిందా? దేవుడికి లోబడాలి, మాస్టర్ దగ్గరికి చేరాలి, పాఠశాలలో ఆధ్యాత్మిక పాఠశాలలో నువ్వు చేరాలి. యేసు ప్రభుకు విధేయుడు కావాలి. విధేయుడు అయితేనే సరిపోయిందా? ప్రతిరోజు నియమ ప్రకారం చేయాలి. అంటే ప్రతిరోజు దేవునితో నేను మాట్లాడుతా. ఈరోజు కూడా ఉదయం నేను దేవునితో మాట్లాడా, ఈరోజు కూడా ఉదయం నేను బైబిల్ చదువుకున్నా, ఈరోజు కూడా నేను దేవునితో సహవాసం చేస్తా. టైం టేబుల్ అది, కాలక్రమ పట్టి. గుర్తుపెట్టుకోండి, మరిన్ని విషయాలు అనేక కోణాల్లో మనం తెలుసుకుంటాం. స్వతంత్రం అంటే ఏంటో తెలిసింది. మనం స్వేచ్ఛగా ఉండాలి, మంచిదే. కానీ ఏ స్వేచ్ఛగా ఉండాలి? 2 రకాలైన స్వేచ్ఛలు చూసాం. ఒకటి భౌతికపరమైన స్వేచ్ఛ, 2 మహిమ కలిగిన స్వేచ్ఛ. భౌతికపరమైన స్వతంత్రానికి పెద్ద రూల్ ఏమీ లేదు, అడ్డగోలుగా బతికేయటమే. ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఉంటే చాలు. ఇప్పుడు ఫెయిల్ అవ్వడానికి పెద్ద కష్టపడాలంటే, కానీ పాస్ అవ్వాలంటేనే రూలు. అది మహిమ కలిగిన స్వతంత్రం. అందుకోసం నెంబర్ 1 మొట్టమొదటి నమ్మాలి. మన చదివేవాడు పాస్ అవుతాడు, కష్టపడినవాడు ఫలితాలు పొందుతాడు. కష్టపడేవాడికి నేను సహాయం చేస్తా, మీరు ఏం చదవాలో నేను చెప్తా. అది మాట. దేవుడు అదే నువ్వు ఇష్టపడ్డావా? అలాగైతే నేను చెప్పినప్పుడు చేయి, నేను చెప్పిన మెథడాలజీ చెప్తా. అది సత్యం. సత్యాన్ని నమ్ము, బాగుపడతానని. 2 ఆ సత్యమై ఉన్న వాడికి విధేయుడు. అయ్యా ఆ పాఠశాలలో చేరి నువ్వు చెప్పినట్టు వింటానయ్యా అని విధేయుడు. 3వది అక్కడ టైం టేబుల్ ప్రకారం నియమాల్ని పాటించు, క్రమశిక్షణతో ఉండు.